నెక్స్ట్ న్యూస్ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నగరంలోని అంబర్పేట ఇండోర్ స్టేడియంలో లెక్కింపు జరుగుతోంది. కౌంటింగ్ కోసం 28 టేబుళ్లను ఏర్పాటు చేసి సిబ్బందిని 3 షిఫ్టుల్లో పనిచేసేలా నియమించారు. లెక్కింపు ప్రక్రియను సీసీటీవీల ద్వారా ఎన్నికల సంఘం నేరుగా పర్యవేక్షిస్తుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ పై మరింత సమాచారం అంబర్పేట నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. ఏదైతే 19వ తేదీన జరిగినటువంటి రీపోలింగ్ తర్వాత ఈరోజు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్ మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే టీచర్ల కాన్స్టిట్యున్సీ నుంచి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలో మొత్తం 23,789 ఓట్లు ఉండగా ఆ రోజు పోలైనవి మాత్రం 19,624 ఓట్లు. అయితే కౌంటింగ్ ప్రక్రియ మాత్రం ఇతర ఎన్నికలతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రధానంగా ఈవీఎంలు అనేటివి లేవు. ముందుగా బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి. బ్యాలెట్ పేపర్స్ ఆధారంగానే ఇది జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 12 మందిలో ఉన్నటువంటి ఇది ప్రాసెస్ కనుక చూసినట్లయితే ముందుగా మొదటి రౌండ్ కోసం ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా మొత్తం 28 కౌంటింగ్ సెంటర్స్ లోపల కౌంటర్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఒక్కో కౌంటర్కు ఒక సూపర్వైజర్తో పాటు 3 దానికి సంబంధించినటువంటి అసిస్టెంట్ సూపర్వైజర్లు కూడా ఉంటారు. ప్రధానంగా 3 షిఫ్టుల్లో అధికారులంతా పనిచేయడానికి ప్రత్యేకంగా షిఫ్ట్లను కూడా ఏర్పరిచినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే ఏదైతే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పెద్ద ఎత్తున అంబర్పేట ఇండోర్ స్టేడియంలో పెద్ద ఎత్తున పోలీస్ భద్రత కూడా కనిపిస్తుంది. గ్రౌండ్లోకి పాసులు ఏవైతే ఎలక్షన్ ఏజెంట్ల పాసులు కావచ్చు, మీడియాకు సంబంధించినటువంటి పాసులు కావచ్చు, ఎవరు పనిచేసే వర్కర్స్కి అయినా సరే ప్రత్యేకంగా పాసులు ఉండాల్సిందే. పాసులు ఉన్న వాళ్ళనే లోపలికి అనుమతిస్తున్నారు. ప్రత్యేక భద్రత మధ్య ఈ టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కౌంటింగ్ సంబంధించి పూర్తిగా కూడా లోపల సీసీ కెమెరాలు ఫిట్ చేశారు. సీసీ కెమెరాల మధ్య కౌంటింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రతిదీ కూడా మొత్తం పోలైనటువంటి ఓట్లను ముందుగా 50 ఓట్ల చొప్పున కట్టలుగా కడతారు. ఆ తర్వాత వాటి లెక్కింపు మొదలవుతుంది. ప్రధానంగా మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి ఏదైనా ఒక అభ్యర్థికి 50% ఓట్లు కనుక వచ్చి ఉంటే అతన్ని విజేతగా ప్రకటిస్తారు. కానీ 50% ఓట్లు ఒక అభ్యర్థికి కనుక రాకపోతే ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. అయితే ఎలిమినేషన్ ప్రక్రియ కౌంటింగ్ చేసేటటువంటి సూపర్వైజర్లకు కూడా కొంత ఇబ్బందిగా మారుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే ఈ విషయంలో నిన్నటికే ఒక్కోసారి మాక్ కౌంటింగ్ కూడా అటు ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో పూర్తిగా కూడా చేశారు. మొత్తానికి టీచర్ ఎమ్మెల్సీ ఏదైతే మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి అటు కౌంటింగ్ మొదలైంది. అయితే అభ్యర్థుల్లో కూడా ఉత్కంఠ స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు గెలుస్తారు ఏంటి? ప్రధానంగా టీచర్లు అంటే సమాజంలో టీచర్ల పాత్ర చాలా కీలకం. మరి ఈ టీచర్లు ఎవరిని తన అభ్యర్థిగా గెలుచుకుంటారు? గతంలో గెలిచి వెళ్ళినటువంటి టీచర్ ఎమ్మెల్సీలంతా కూడా రాజకీయ నాయకులుగా మారిపోతున్నటువంటి ఆరోపణ టీచర్లు ఏదైతే ఎన్నికల రోజున చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఈసారి టీచర్లంతా కలిసి 3 జిల్లాల టీచర్లు కలిసి ఎవరిని ఎన్నుకుంటారనేది మాత్రం కొంత ఉత్కంఠగా కనిపిస్తుంది. మొదటి రౌండ్లో కనుక ఫలితం తేలకపోతే ఎలిమినేషన్ రౌండ్ మొదలైతే మాత్రం ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ కౌంటింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాకేష్తో రాజు.